వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రఘురామ్ ఇంట్లో రామలక్ష్మి పెళ్లి సందడి మొదలైపోతుంది. రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి శౌర్య రామలక్ష్మికి కాల్ చేస్తారు. హలో రామలక్ష్మి, నువ్వు అడిగిన ఎవిడెన్స్ని నేను సంపాదించాను. నువ్వు త్వరగా వస్తే నీకు ఆ ఎవిడెన్స్ వీడియోని ఇచ్చేస్తాను అని అంటారు శౌర్య. శౌర్య మాటలు విన్న రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే వస్తున్నాను సార్ అని హ్యాపీగా ఆద్య అండ్ జానకితో చెప్తుంది రామలక్ష్మి. అమ్మ ఆద్య, శౌర్య సార్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారంట. అది నాన్నకి చూపిస్తే నాన్న నా మాట నమ్ముతాడు. ఆ ప్రశాంత్ ఎంత దుర్మార్గుడో తెలుసుకుంటాడు. ఈ పెళ్లిని ఆపేస్తాడు. నేను వెంటనే వెళ్ళాలి అని ఇంకా రామలక్ష్మి అయితే పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్ళాలని ఇంటి నుండి బయటికి వస్తుంది. కరెక్ట్గా అదే టైంకి పెళ్లి ముహూర్తాలు పెట్టారు కాబట్టి ప్రదానం చేయడానికి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ రఘురామ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమ్మా రామలక్ష్మి, ఇక్కడే ఉన్నావేంటి, రా అని చెప్పి ఇంకా రామలక్ష్మిని లోపలికి తీసుకువెళ్తారు ప్రశాంత్ ఫ్యామిలీ. ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ రఘురామ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు ఇవాళ ప్రదానం చేయాలి అనుకుంటున్నాం, ఎలాగో రేపే కదా పెళ్ళి అని చెప్పి ఇంకా అలా ప్రదానం చేయడానికి రామలక్ష్మికి చీర అండ్ నగలు, పట్టు శారీస్ అవన్నీ తీసుకువస్తారు. పాపం రామలక్ష్మి మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, శౌర్య సార్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆద్య దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి. ఆద్య, ఇప్పుడు నేను శౌర్య సార్ దగ్గరికి వెళ్ళలేను. ఇవాళ ఒక్క ఛాన్స్ మిస్ అయితే నా జీవితమే నాశనం అయిపోతుంది. జీవితాంతం నాన్న కూడా చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి శౌర్య సార్ దగ్గరికి నువ్వెళ్ళి ఆ ఎవిడెన్స్ని తీసుకురావాలి ఆద్య, తీసుకువచ్చి నాన్నకి చూపించాలి అని చెప్పి ఇంకా ఆద్యని పంపిస్తుంది తన తరపు శౌర్య దగ్గరికి రామలక్ష్మి. ఆద్య శౌర్య దగ్గర ఉన్న ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి అలా ఇంకా బయలుదేరుతుంది. శౌర్య ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటారు. సార్ నాకు ఎవిడెన్స్ ఇవ్వండి, ఇవాళ రామలక్ష్మి రావడానికి కుదరలేదు అని చెప్పి ఇంకా శౌర్య దగ్గర ఉన్న ఎవిడెన్స్ని తీసుకుంటుందన్నమాట ఆద్య. ఆద్య జాగ్రత్త అని అంటారు శౌర్య. అలాగే సార్ అని చెప్పి ఇంకా అలా ఆద్య వెనక్కి తిరిగి ఇంటికి రాబోతూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు ఆద్యని అటాక్ చేస్తారు. ఇంకా ఆద్య దగ్గరికి వచ్చి, ఏయ్ ఆ ఎవిడెన్స్ ఇస్తావా ఇవ్వవా అని చెప్పి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే ప్రభాస్ ఆద్య ముందుకి వస్తాడు. నేను ఒక్కని నీకు సరిపోయేవాణ్ణి, కానీ నన్ను ఒక ఎద్దు కుమ్మేసింది కాబట్టి నేను నీతో పోరాడలేను, అందుకే ఈ రౌడీలను పెట్టించా, మర్యాదగా ఆ వీడియో ఇచ్చేసి వెళ్ళిపో అని ఆద్యని బెదిరిస్తూ ఉంటాడు ప్రభాస్. నువ్వు ఏం చేసినా నేను ఈ ఎవిడెన్స్ని ఇవ్వను అని చెప్పి ఇంకా రౌడీల నుండి తప్పించుకొని పారిపోవాలి అని అలా పరిగెడుతూ ఉంటుంది ఆద్య. కరెక్ట్గా అదే టైంకి ఆద్య దగ్గరికి వస్తాడు శ్రీను. ఇంకా రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడనమాట శ్రీను. ఇంకా వాళ్ళని బాగా కొట్టి, ఏంటి ఆద్య, ఏంటి నువ్వు, నీకు చెప్పాను కదా ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని, నన్ను పిలవాలని నీకు తెలీదా, నేను ఏదో ఇప్పుడు వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అయ్యేది కదా అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్ళిపోతాడనమాట శ్రీను ఆద్యని. ఆద్య పాపం చాలా ఎమోషనల్గా ప్రేమగా చూస్తూ ఉంటుంది శ్రీను వైపు. చెప్పాను కదా ఆద్య, నువ్వంటే నా ప్రాణం, నీకు ఏమి అవ్వనివ్వను అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తాడనమాట శ్రీను ఆద్యని. ఆద్య పరిగెత్తుకుంటూ ఇంకా రఘురామ్ దగ్గరికి వచ్చి, పెదనాన్న ఒకసారి ఈ వీడియో చూడండి పెదనాన్న, ఇది ఖచ్చితంగా ప్రశాంత్ కుట్రే. ప్రశాంతే రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. తమ్ముడిపై పడ్డ నిందని తను మోసారు పాపం శౌర్య సార్, కావాలంటే చూడండి పెదనాన్న అని చెప్పి ఆ వీడియోని చూపిస్తుంది ఆద్య రఘురామ్కి. రఘురామ్ వీడియో చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అలా ఇంకా కోపంగా ప్రశాంత్ వైపు చూస్తూ ఉంటారు రఘురామ్. నీకెంత ధైర్యం కాకపోతే నా కూతురి జీవితం నాశనం చేయాలనుకుంటావా అని చెప్పి ప్రశాంత్ చెంప పగలగొడతారు రఘురామ్. ఒక్కసారిగా ప్రశాంత్ షాక్ అయిపోతారు. మావయ్య గారు అది అని అంటారు. నోర్మోయ్, ఇంకొక్క మాట కూడా నీకు మాట్లాడే అర్హత లేదు. నీలాంటి మృగాలు ఇక్కడ ఉండకూడదు.
ఉండకూడదు అని చెప్పి ఇంకా బాగా కొడుతూ బయటికి గెంటేస్తారనమాట ప్రశాంత్ని రఘురామ్ గారు. అన్నయ్య గారు అని అంటుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ. వద్దమ్మా, మీ కొడుకు ఇంత తప్పు చేశాడని మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ మీ పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి ఎంత వ్యత్యాసం ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న కొడుకేమో నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే, మీ పెద్ద అబ్బాయి శౌర్య మాత్రం నా కూతురు జీవితాన్ని కాపాడాలి అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది నా కూతురు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోదు అని. ఇన్నాళ్ళు నా కూతురి మాటని లెక్క చేయకుండా నా కూతుర్ని అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను అమ్మా రామలక్ష్మి, ఇప్పుడు ఈ నాన్నగా రఘురామ్ మాట ఇస్తున్నాడు. నువ్వు ప్రేమించిన వ్యక్తి శౌర్యతోనే నీ పెళ్లి జరిపిస్తాను అని, శౌర్యకి పెళ్లి చేస్తానని మాటిస్తారు రఘురామ్. రఘురామ్ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి. నాన్న అని పాపం రఘురామ్ని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి. వద్దమ్మా, నువ్వు ఎంత మంచిదానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేనే నిన్ను శౌర్య దగ్గరికి తీసుకువెళ్తాను, కానీ అంతకంటే ముందు అని ఇంకా ప్రశాంత్ని కోపంగా చూస్తూ ప్రశాంత్ కాలర్ పట్టుకుంటారనమాట. ఇంకా రఘురామ్ వదలండి మావయ్య అని అంటూ ఉంటారు. రేయ్ నోర్ముయ్ అని ఇంకా అలా పోలీసులకి అప్పచెప్తారనమాట రఘురామ్. ఇంక తన్నైతే ఇటువైపు ప్రశాంత్నైతే, చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నిన్ను పోలీసులకి అప్పచెప్తున్నాను. ఇంకొకసారి ఇంకెవ్వరి జీవితమైనా నాశనం చేయాలి అనుకున్నావో నిన్ను ప్రాణాలతో వదలను అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట రఘురామ్. రామలక్ష్మిని తీసుకొని అలా ఇంకా శౌర్య దగ్గరికి వెళ్తారు రఘురామ్. ఇది ఇలా ఉండగా శౌర్య ఒక చెరువు ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. రామలక్ష్మికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, కానీ అమ్మకి ఇచ్చిన మాటని తప్పాను. అమ్మ నాన్న ఎంత బాధపడుతూ ఉంటారో అని చాలా బాధపడుతూ ఉంటాడు శౌర్య అని రఘురామ్ గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు శౌర్య. సార్ మీరిక్కడ అని అంటారు శౌర్య. ఇంకా వెంటనే శౌర్య దగ్గరికి వెళ్తారు రఘురామ్. శౌర్య, నిన్ను నా కూతురే కాదు, నేను కూడా అపార్థం చేసుకున్నాను. నువ్వు ఎంత మంచివాడివో, నీ మనసు ఎంత మంచిదో నాకు ఈరోజే అర్థమైంది. నీ తమ్ముడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే, నువ్వు మాత్రం తన జీవితాన్ని కాపాడాలని చూశావు. ఒక వ్యక్తికి దీనికంటే గొప్ప లక్షణం ఏముంటుంది? ఎదుటి వాళ్ళ పరువుని ప్రాణాలని కాపాడాలనుకునే దానికంటే గొప్ప లక్షణం ఏముంటుంది? నీకంటే మంచి భర్తని, నీకంటే అర్హత ఉన్న భర్తని నేను నా కూతురికి ఎప్పటికీ తీసుకురాలేను. కాబట్టి నా కూతురికి నువ్వే తగిన భర్తవి. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని ఒక ఆడపిల్ల తండ్రిగా అడగడానికి వచ్చాను అని అంటారు రఘురామ్. సార్ మీరు అలా మాట్లాడొద్దు. మీరు చాలా మంచివారు, ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారు. మీరు మా తమ్ముడిని క్షమించాలి సార్. వాడు రామలక్ష్మి అంటే ప్రేమ ఉంది, కానీ వాడికి ఎలా చెప్పాలో అర్థం కాక అలా చేయాలి అనుకున్నాడు అని అంటారు శౌర్య. ఎందుకు ఇంకా మీ తమ్ముడిని మీరు సమర్థిస్తున్నారు అని అడుగుతారు రఘురామ్. ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట శౌర్య. అది కాదు సార్ అని చెప్పేలోపు ప్రశాంత్ వాళ్ళ అమ్మ శౌర్య వాళ్ళ అమ్మ శౌర్య దగ్గరికి వస్తుంది. రేయ్ శౌర్య అని అంటుంది. అమ్మా నన్ను క్షమించమ్మా, వాడు తప్పు చేశాడు. వాడు ఇప్పుడు జైలుకు వెళ్ళాడు. కాబట్టి రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత అర్హత నీకు మాత్రమే ఉంది. ఆ విషయం రఘురామ్ గారు కూడా అర్థం చేసుకున్నారు. ఇంకా మాకు ఎలాంటి అభ్యంతరం లేదురా, నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని అంటారు ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న. ఇంకా ప్రశాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య. రేయ్ నువ్వు ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, హ్యాపీగా రామలక్ష్మిని పెళ్లి చేసుకో, మేము కూడా దానికి అంగీకరిస్తున్నాం అని ఇంకా శౌర్య వాళ్ళ అమ్మా నాన్న తన్ని కన్విన్స్ చేస్తారు. ఇంకా శౌర్య కూడా హ్యాపీగా పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే మనం అనుకున్న ముహూర్తంలోనే రామలక్ష్మికి అలాగే శౌర్యకి పెళ్లి జరిపిద్దాం, అంగరంగ వైభవంగా అందరికీ తెలిసేలా నా కూతురి పెళ్లి ఘనంగా నేను జరిపించాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రఘురామ్. ఇది ఇలా ఉండగా చారు మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. నాకు శ్రీను బావ ఎందుకు దగ్గర అవటం లేదు, ఎంత చెప్పినా వినటం లేదు,
ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా చారు అయితే ఆద్య అప్పుడే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆద్య దగ్గరికి వెళ్తుంది చారు. ఆద్య ఆగు, నువ్వు చెప్పినట్లు చేసినా బావ నా మాట వినటం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతుంది చారు. చూడు చారు, తను నిన్ను రూమ్లో ఉండేటట్టు చేయగలిగాను, కానీ తర్వాత ఏం చేయాలి అన్నది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని అంటుంది ఆద్య చారుతో. చూడు చారు, ఇప్పటికైనా మా నాన్న ఎక్కడున్నాడో నాకు చెప్పు అని అడుగుతుంది. ఆద్య, ఎప్పుడైతే నేను అనుకున్నది జరుగుతుందో అప్పుడు మాత్రమే మీ నాన్నని నీకు ఇప్పిస్తాను, అంతేకాని ఇప్పుడు మీ నాన్న గురించి అడిగి నా టైం వేస్ట్ చేసి నువ్వు కూడా టైం వేస్ట్ చేసుకోకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చారు. ఆద్య చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రామలక్ష్మికి శౌర్యకి పెళ్లి జరిగే రోజు వచ్చేస్తుంది. ఇంకా అలా రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో ధూమ్ధామ్గా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా రామలక్ష్మి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు శౌర్య ఇంట్లో కూడా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న శౌర్యని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటారు. శౌర్య మాత్రం బాధపడుతూ ఉంటాడు. రే, నువ్వు ప్రశాంత్ గురించి ఆలోచించొద్దు, వాడికి మేము చెప్తూనే ఉన్నాం ఎలాంటి తలనొప్పులు తెచ్చుకోవద్దని. చెడు సావాసాలకు వెళ్ళి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. నువ్వు ఎక్కువగా బాధపడద్దు, మేమే బాధపడటం లేదు, అలాంటిది నువ్వెందుకురా బాధపడుతున్నావు, ఇప్పుడు నీ పెళ్ళి, నువ్వు పెళ్ళి హ్యాపీగా చేసుకో అని చెప్పి ఇంకా మోటివేట్ చేసి పాపం అలా అయితే ఇంకా పెళ్ళి దగ్గరికి తీసుకువస్తారు శౌర్యని వాళ్ళ అమ్మా నాన్న. ఇటువైపు రామలక్ష్మిని కూడా ఇంకా పెళ్లి కూతురుగా చేసి అలా ఇంకా ఒక ఫంక్షన్ హాల్కి తీసుకుని వస్తారు. ఇద్దరు ఇంకా ఫంక్షన్ హాల్లో ఉంటారనమాట. ఇంకా అలా పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది రామలక్ష్మిది అండ్ శౌర్యది. అదే టైంకి శ్రీను రఘురామ్ దగ్గరికి వస్తారు. మావయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటి శ్రీను అని అడుగుతాడు రఘురామ్. రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది, ఊర్లో బంధువులు చుట్టాలు అందరూ వచ్చారు, కానీ ఒకరు మిస్ అయ్యారు, కిషోర్ మావయ్య. ఆద్య వాళ్ళ నాన్నగారు కిషోర్ మావయ్య మిస్ అయ్యారు కదా అని అంటాడు శ్రీను. ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. ఆద్య కూడా షాక్ అయిపోతుంది. అవును శ్రీను, నేను కూడా కిషోర్ గారికి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ ఫోన్ కలవటం లేదు అని అంటారు రఘురామ్. మావయ్య, ఆయనని నేను తీసుకువచ్చాను, ఆయన ఫోన్ రిపేర్ అయిందంట, అందుకే కలవలేదు. అదిగో కిషోర్ గారు ఇక్కడే ఉన్నారు అని ఇంకా కిషోర్ గురించి చెప్తూ ఉంటాడనమాట శ్రీను. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు. కిషోర్ గారు ఇక్కడ ఎలా ఉంటారు అని అడుగుతాడు రఘురామ్. మావయ్య, ఈ టైంలో చెప్పాలో లేదో నాకు తెలీదు, కానీ కిషోర్ గారు అమెరికా వెళ్ళే ప్రయాణంలో తనకి పెద్ద యాక్సిడెంట్ అయింది, తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఇప్పుడు ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు అని ఇంకా తన్ని చూపిస్తూ ఉంటారనమాట శ్రీను. ఇంకా అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటారు కిషోర్. నమస్కారం అండి, మీకు ఇలా జరగడం మాకు చాలా బాధగా ఉంది, కానీ అని పాపం కన్సర్న్ చేస్తూ ఉంటారు రఘురామ్. దీనిలో మీరు చేసేదేముంది, విధిరాతలో ఇలా జరిగింది అంతే అని కిషోర్ కూడా ఇంకా చెప్తూ ఉంటారు. ఆద్య వెంటనే నాన్న నాన్న అని చెప్పి ఇంకా పాపం అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని. అమ్మా ఆద్య, ఇక్కడ నేను క్షేమంగానే ఉన్నాను, నా గురించి నువ్వు ఆలోచించొద్దు అని పాపం ధైర్యం చెప్తూ ఉంటారు కిషోర్. ఇంకా అలా శ్రీను అయితే అలా ఆద్య వైపు చూస్తూ ఉంటారు. శ్రీను, నీకు మా నాన్న ఇక్కడున్నాడని ఎలా తెలిసింది శ్రీను అని అడుగుతుంది ఆద్య. కొన్ని విషయాలు నాకు తెలిసిపోతాయి, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు బాధపడుతూ ఉంటే నేను కనిపెట్టలేను అనుకున్నావా, అందుకే నేను ప్రయత్నించి తెలుసుకున్నాను, ఇప్పుడు మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసుకోగలిగాను, నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అని ఇంకా హ్యాపీగా ఉండమని చెప్తాడు శ్రీను. ఇంకా అంత ప్రేమ శ్రీను చూపించేసరికి శ్రీనుని హక్ చేసుకుంటుంది ఆద్య. అదంతా చూస్తున్న చారు ఒక్కసారిగా స్టన్ అయిపోయి చాలా అంటే చాలా జెలస్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇటువైపేమో రామలక్ష్మి అండ్ శౌర్య పెళ్ళి హ్యాపీగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా అలా అందరి సమక్షంలో రామలక్ష్మి మెడలో తాళి కడతారు
శౌర్య. ఇంకలా శౌర్య అండ్ రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది. అందరూ ఆశీర్వదిస్తారు. ఇటువైపు ఆద్య ప్రాబ్లం కూడా చక్కగా సాల్వ్ అయిపోయి శ్రీను ఆద్య ఇద్దరు కిషోర్ని కలవడానికి బయలుదేరతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.